లేదు, ఆ ఎన్నికలు ఏదో పొరపాటు జరిగిందన్నట్లుగానే చెప్తారు. సింపుల్, బీజేపీ ఎక్కడ గెలిచినా అది మోడీ అమిత్ షా వల్ల, బీజేపీ ఎక్కడ ఓడిపోయినా అది లోకల్ నాయకత్వం అనేది మొదటి నుంచి వాళ్ళు చెప్తా ఉన్నారు. సో ఈరోజు పార్టీ మీద మళ్ళీ తిరుగులేని పట్టు వస్తుంది, మళ్ళీ మోడీ హవా ఇంకా కొంతకాలం సాగుతుంది అనుకోండి. ఒకవేళ బీజేపీ అధికారం చేపట్టిన తర్వాత కేజ్రీవాల్ని పాయింట్అవుట్ చేసి కార్నర్ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అన్నారు. అంటే దానికి ఆల్రెడీ ఆయన కేసులో ఉండి బెయిల్ మీద ఉన్నారు. ఇప్పుడు ఆ బెయిల్ రద్దు అయితే మళ్ళీ జైలుకు పోతారు, లేదా ఇంకా కొత్త కేసు ఏమైనా వస్తుందో తెలియదు. ఇప్పుడు మనం చూసుకుంటే 41లో కొనసాగుతుంది బీజేపీ, 29లో ఆప్ ఉంది, 41 అంటే మళ్ళీ లీడ్లోకి వచ్చింది, మళ్ళీ తారుమారు అయిపోతున్నాయి. 6 సీట్ల మార్పు వల్ల ఈ నెంబర్లు మారుతూ ఉన్నాయి. ఇప్పుడు బీజేపీ మనకు ఎంత ఫాలో అయినా కానీ 35 కన్నా కిందికి పోలేదు, 30 అంటే మ్యాజిక్ మార్క్ కన్నా కిందికి పోలేదు. మీరు అప్పటి నుంచి గమనించండి, గత 2 అవర్స్లో మనకు 9, 8, 30, 8, 40, 36 కన్నా తగ్గట్లేదు. ఒక్కసారి 39 లీస్ట్ నెంబర్కి పోయి 48కి పోయింది, 40 నుంచి 39 11 జరిగింది. లాస్ట్ 1 అవర్లో వాళ్ళు 40 దగ్గరే ఉన్నారు వాళ్ళు. అంటే వాళ్ళకు రావాల్సిన సీట్లు ఫిక్స్ అయినాయి. ఆమ్ ఆద్మీ పార్టీకి రావాల్సిన సీట్ల మధ్యలోనే ఈ చేంజ్ జరుగుతుంది. ఆ 1000-1200 దగ్గర చేంజ్ జరుగుతూ ఉంది అనమాట. సో దాన్ని మీరు 60-40 ఇచ్చినా 70 ఇచ్చినా బీజేపీకి ఒక 2-3 సీట్లు పెరుగుతాయి కానీ ఇంతకన్నా తగ్గవు. ఆమ్ ఆద్మీ పార్టీకి 27-28 దగ్గర వాళ్ళు ఉండొచ్చు. మీ అంచనా ప్రకారం ఎక్కడి వరకు ఫిక్స్ అయిపోతుంది అంటారు బీజేపీ? చెప్పలేము. నేను అనుకోవడం ఏంటంటే ఇదే కంటిన్యూ అయితే చివరి 1 అవర్లో బీజేపీ ఒక 5-6 సీట్లు పెరుగుతాయి. బీజేపీకి ఖచ్చితంగా 45-40కి వచ్చేసే అవకాశం ఉంటుంది. ఏ రిజల్ట్స్ తీసుకున్నా కానీ క్లోజింగ్ గెలిచే పార్టీకి చివరిలో ఎక్కువ సీట్లు వస్తాయి చివరి 1 అవర్లో. సో మనం ఇందాక మాట్లాడుకున్నాం కేకే సర్వే గురించి. ఇక అది చెప్పినట్లుగా చూసుకుంటే ఈసారి మరి ఆప్ ముందుండాలి. దాని ప్రకారం చూసుకుంటే ఎలా చూడొచ్చు? కేకే ఎంత సీరియస్ అనేది ఆయనే చెప్పాలి. ఇప్పుడు చెప్పాను, ఆయన చెప్పిన దాంట్లో ఆంధ్ర నిజమైంది, అందరికన్నా ఎక్కువ చెప్పి నిజమైంది, మహారాష్ట్ర కూడా నిజమైంది. సేమ్ టైం హర్యానా, జార్ఖండ్ అంటే 50% ఆయన స్కోర్ ఉంది. ఆయన 2019లో ఆయన చెప్పాను, 2019లో వైసీపీ గెలుస్తుంది చెప్పింది, కానీ ఆయన చెప్పిన 150 అనేది ఎక్కడ లేదు. సో ఆయన ఇంకా జనసేనకు 10 సీట్లు వస్తే 10% ఓటు, అది మాత్రం రికార్డులలో ఉంది. సో ఎంత సీరియస్ అనేది ఎన్నికల తర్వాత మనకు తెలుస్తుంటుంది. ఎక్కువగా ఫోకస్ చేసిన విషయాలు ఏది బీజేపీకి కలిసి వచ్చిందని అంటారు సార్ ఫైనల్గా? బీజేపీ పొలిటికల్ స్ట్రాటజీ, 2 ఉచిత హామీలు. ఉచిత హామీలు లేకుంటే ఈ నెంబర్ నిలబడేది కాదని ఖచ్చితంగా. మరి అధికారం చేపట్టిన తర్వాత ఉచిత హామీ అవసరం, వాళ్ళకున్న బడ్జెట్ పరిధి మేరకే చేస్తారు, మేము చేయలేమని చెప్తారు. అంటే నేనే ఢిల్లీలోనే ఉంటాను కాబట్టి నిధులు నా దగ్గర నుంచే మంజూరు అయ్యే అవకాశం ఎక్కువ కనిపిస్తున్నట్టు నరేంద్ర మోడీ ప్రతి రాష్ట్రంలో చెప్తారు, నన్నే సీఎం అనుకోండి అని చెప్తారు. ఆయన ప్రతి చోట చెప్తారు. అట్లా ఏముండదు. అది అయితే కామన్ మ్యాన్కి ఇప్పుడు ఉన్నాయి కంటిన్యూ అవుతుంది. దీనికి అడిషనల్గా 1-2 వచ్చినా వాళ్ళు సాటిస్ఫై అవుతారు. మీరు 10 చెప్పి నాకు 10 చేయలేదు అనుకోరు. నాకు ఇప్పుడు ఉన్నది కంటిన్యూ అయ్యి దానిపైన 1-2 అదనంగా వచ్చినా కానీ కామన్ మ్యాన్ సాటిస్ఫై అవుతారు. అందుకే మీరు పథకాలు అమలు చేయకపోవడం వల్ల ఓడిపోయింది అనేది ఇప్పుడు కనపడదు. నేను పూర్తిగా అమలు చేసామని ఎవరైనా చెప్పినా కానీ అది కూడా సత్యం కాదండి. ఇది అమలు చేయడం సాధ్యం కాదు. మనకున్న ఆర్థిక పరిస్థితులు ఏ రాష్ట్రమైనా పరిస్థితి బాగలేదు. సామాన్యుడు కోరుకునేది ఏంటంటే నాకు నికరంగా ఈరోజు నా పరిస్థితి అంటే నేను ఎంత సంపాదించుకుంటున్నాను, సంవత్సరం చివరికి నాకు ఎంత మిగులుతుంది, అప్పుల్లో ఉన్నాను లాభాల్లో ఉన్నాను, అది కంటిన్యూ అయ్యి వీలైతే కొంచెం ప్లస్లో ఉండగానే వాడు సాటిస్ఫై అయిపోతాడు. అంతేగాని మొత్తం నువ్వు నాకు 10 చెప్పు 7 చేసావు 3 చేయలేదు నీకు వ్యతిరేకంగా వేస్తాను అనుకోవడం. ఉన్నదానికన్నా కొంచెమైనా ఇంప్రూవ్ అయ్యానో లేదు అంతవరకు చూసుకుంటాడు. దీని ప్రకారం చూస్తే ఒకవేళ ఓటమి పాలైతే కేజ్రీవాల్, దాని తర్వాత ఆయన రాజకీయ ప్రస్థానం ఏ విధంగా ఉండే అవకాశం కనిపిస్తుంది? ఇంట్రెస్టింగ్ అండి. ఆయన ఏం చేస్తారు? ఫస్ట్ ఆయన ఇండియా బ్లాక్ దగ్గరికి వెళ్తారా, లేక ఆయన ఒక్కడే నిలబడతాడని చూడాలి. ఆయనకు అతిపెద్ద ఛాలెంజ్ మనం మొదటి నుంచి చెప్తున్నట్టు ఢిల్లీ కాదు, పంజాబ్లో ప్రభుత్వాన్ని కాపాడుకుని అతి ముఖ్యమైన. పంజాబ్లో ఆ పార్టీ గెలిచింది, కానీ గెలిచిన వాళ్ళందరి మీద కేజ్రీవాల్ పట్టు తక్కువ. పార్టీ వాళ్ళు గెలిచారు కానీ కేజ్రీవాల్ అభిమానులు కానీ ఆయన ఫాలో ఆయన రాజకీయ జీవితం గట్టిగా 11-12 ఏళ్ళు అంతే. సో ఆయన దగ్గర ఏమంటారు, ఒక 30-40 వేలు ఆయనతో లాయలిస్ట్ కూడా ఎవరు లేరు. ఎంతమంది ఉంటారు పోతారు అనేది చూసుకోవాలి. ప్లస్ అక్కడ మాన్కి వ్యతిరేకంగా ఆల్రెడీ అసంతృప్తి చాలా మంది సీనియర్స్ ఉన్నారు అక్కడ. వేరు పార్టీల నుంచి వచ్చి అంటే 5-6 సార్లు ఎమ్మెల్యేలు అయ్యి ఆ పార్టీలోకి వచ్చి మళ్ళీ గెలిచిన వాళ్ళు ఉన్నారు. దాన్ని కాపాడుకోవాలి. మనం మళ్ళీ అప్డేట్ చూస్తున్నాం, మళ్ళీ కేజ్రీవాల్ వెనకబడ్డారు. 255 సుమారు అటు ఇటుగా 6వ రౌండ్ తర్వాత కేజ్రీవాల్ వెనకంచులో ఉన్నారని మళ్ళీ చూస్తున్నాం. సో ఇప్పుడు 225 వెనకున్నారు, ఇంతకుముందు 163 ముందున్నారు. అంటే 163 పోవాలంటే దాదాపు 366. దాని మనిషి ఎంత ఎనికి పోయి దాదాపు 750 దాకా ఆయన ఎనికి వచ్చేసాడు. అంత రౌండ్కి మారుతుంది. ఇట్స్ నాట్ సో ఈజీ. చివరికి ఆయన అసలు గెలవనిస్తారా లేదో కూడా చూడాలి. చివరి రౌండ్లో ఆయన ఒక 200-300 లీడ్లో ఉన్నారు అనుకోండి. మీకు పోలింగ్ బూత్ మేనేజ్మెంట్ వేరే ఉంటుంది, కౌంటింగ్ రోజులు కూడా వేరే జరుగుతుంది. అది కూడా అవుతుందో లేదో చూడాలి. మీ ఉద్దేశ ప్రకారం ఎలా ఉంటుంది అనుకుంటున్నారు కేజ్రీవాల్కి సంబంధించి? అట్లీస్ట్ గెలిచే అవకాశం ఉందంటారా? చెప్పలేమండి, ఎందుకంటే మీకు రౌండ్కి అది మారుతూ ఉన్నప్పుడు ప్లస్ ఆ మార్జిన్లు కూడా 300-400 మారుతున్నాయి కాబట్టి చివరి రౌండ్ వరకు అవ్వదు. లేదా ఏదో ఒక రౌండ్లో ఆయన కనుక 1000 ఓట్ల మెజార్టీ కనుక వస్తే లీడ్కి వస్తే అది నిలబడుతుంది అనుకోవాలి.
200 ఈవెన్ 1000 కూడా నిలబడదు. కాకుంటే నేను కన్సిస్టెంట్గా పోటాపోటీకి వస్తున్నాడు కాబట్టి 1000-1200 వచ్చి నిలబడుతుందేమో అనుకోవాలి. సీఎం అభ్యర్థి ఎవరు అనేది ప్రకటించకుండానే మోదీ గెలుపుకి ముందంజలో ఉన్నారు అని అన్నది కూడా మనం చూస్తున్నాం. అంటే బీజేపీ ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా సీఎం అభ్యర్థిని ప్రకటించదు. వాళ్ళు చెప్తారు మాకు అవసరం లేదు అని చెప్తారు. కాంగ్రెస్ పార్టీ కూడా చాలా సార్లు ప్రకటించదు, కొన్ని చోట్ల అనివార్యంగా ప్రకటిస్తుంది చెప్తే ప్రకటించారు. జాతీయ పార్టీలు జాతీయ నాయకత్వాన్ని చూసి వేయాలనుకుంటారు కానీ లోకల్ నాయకత్వాన్ని ఎంకరేజ్ చేయరు, లోకల్ నాయకత్వాన్ని చూసి ఓట్లు వేయించారు. కాబట్టి సీఎం అభ్యర్థి అనేది పెద్ద సమస్య కానే కాదండి వాళ్ళకి. ఒకవేళ అనౌన్స్ చేస్తే ఎవరి పేర్లు అనౌన్స్ చేసే అవకాశం? అది చెప్పలేమండి, ఎందుకంటే ఎంపీలలో ఉన్న వాళ్ళు వస్తారని అనుకుంటున్నాను. స్థానికంగా ఉన్న నాయకులు అయితే అంత పెద్దవాళ్ళు గట్టి వాళ్ళు ఎవరు లేరు. ప్లస్ బీజేపీ కూడా ఏం చేస్తుందంటే మన మధ్యప్రదేశ్ చూడండి, ఎవరినో ఫస్ట్ టైం ఎమ్మెల్యే నరేష్ యాదవ్ అనుకుంటే ఆయన తీసుకొచ్చి పెట్టింది, అంతమంది సీనియర్లను కాదని. అట్లాగే ఛత్తీస్గఢ్లో కూడా మామూలు మంత్రి అయితే ఆయన 4-5 టైమ్స్ గెలిచున్నారు, ఆయన సీఎం చేశారు. సీనియారిటీ గట్టి నాయకుని సీఎం చేయాలని కూడా ఏం లేదు బీజేపీ కానీ కాంగ్రెస్లో కానీ. వాళ్ళకి నచ్చిన వాళ్ళని ఎవరినైనా చేస్తారు. సో వీళ్ళకి స్టేచర్ ఉంది, రాష్ట్రం మొత్తం తెలుసు. అలాంటి పారామీటర్స్ అన్ని 2014 తర్వాత తుడిచిపెట్టుకుని పోయినా. గతంలో కాంగ్రెస్ అనేవాళ్ళు సీల్ రికవర్ ముఖ్యమంత్రి, బీజేపీ కూడా అదే చేస్తుంది. బీజేపీ కూడా తనకి ఎవరిని కావాలంటే వాళ్ళని చేయగలుగుతుంది. అంతేగాని పర్టికులర్ పెద్ద నాయకుడు అనేది ఎవరు ఉండరు. ఏమన్నా హర్షవర్ధన్ మీద కొంచెం సానుభూతి చూపిస్తే హర్షవర్ధన్ చేస్తారు. హర్షవర్ధన్ సీనియర్ లీడర్ ఢిల్లీ బీజేపీలో, కానీ అయితే రేసులో లేరు ఇంతవరకు. కానీ మోడీ ఎవరిని చేస్తారనేది ఇంకా ఆయన ఇష్టం ఉంటుంది. ఒకవేళ సీఎం అభ్యర్థిని ఎవరిని నిలబెట్టినా ఢిల్లీ వాళ్ళే సీఎం కావాలని ఏం లేదు. మళ్ళీ బయట నుంచి వచ్చి ఢిల్లీలో సెటిల్ అయిన వాళ్ళు కూడా అవ్వచ్చు. మనోజ్ తివారీ చెప్పాను, ఇప్పుడు ఎంపీగా ఉన్నారు, ఢిల్లీ నార్త్ ఈస్ట్కి ఎంపీగా ఉన్నారు. ఆయన ఒరిజినల్ ఫ్రమ్ భోజ్పురి. 2009లో గోరఖ్పూర్లో పోటీ చేశారు. యోగేంద్రనాథ్ యోగి ఈరోజు యూపీ సీఎం అనేది ఉన్నాడు యోగి ఆదిత్య మీద ఆయన పోటీ చేసి ఓడిపోయాడు. కట్ చేస్తే 2014 తర్వాత ఇక్కడికి వచ్చేసి ఇక్కడ బీజేపీ క్యాండిడేట్ అయ్యాడు. 2 సార్లు ఇక్కడి నుంచి గెలిచాడు ఆయన. కాబట్టి అలాంటి వాళ్ళు కూడా కావచ్చు, ఎవరైనా చేయొచ్చు. ఏదైనా జరగచ్చు సీఎం అభ్యర్థి విషయంలో అంట. ఎందుకని అంటే బీజేపీకి సంబంధించి మోదీకి అనుకూలంగా ఉండే వ్యక్తినే సీఎంని చేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. అనుకూలంగానే ఉంటారు, కానీ ఎవరిని చేయాలనేది వాళ్ళ కేజ్రీవాల్ కి గట్టి పోటీ ఇప్పుడు నిలబెట్టే అభ్యర్థి పైన నరేంద్ర మోడీతో ఉంటుంది, కానీ బీజేపీ సీఎంతో ఉండదు. రేపు నెక్స్ట్ ఎన్నికల్లో కూడా ఇక్కడ సీఎం నెక్స్ట్ ఎన్నికలు కూడా మళ్ళీ మోడీ అమిత్ షా వర్సెస్ కేజ్రీవాల్ అంటారు తప్పితే సీఎం వర్సెస్ సీఎం అనేది రానివారు. ఇప్పుడు ఒక స్లోగన్ మనం వింటూ ఉంటాం, అక్కడ పిఎం మోదీ సీఎం కేజ్రీవాల్ అని చెప్పి. ఈసారి అది మారిపోతుందా? ఖచ్చితంగా మారిపోయినట్లే కదా. సో ఢిల్లీ లోక్సభలో మోడీ, ఢిల్లీలో కేజ్రీవాల్ అనేది సరిపోయింది. అట్లాగే చేశారు కదా 3 ఎన్నికల్లో. ఆపికి ఒక్క ఎంపీ సీటు కూడా రాలేదు. 2 సార్లు 62 సీట్లు గెలిచినా కానీ ఎంపీకి వచ్చేసరికి 0 సీట్లు వచ్చినాయి. 3 ఎన్నికల్లో రాలేదు కదా. ఎక్కడన్నా పంజాబ్లో గెలిచినారు కానీ ఇక్కడ గెలవలేకపోయినారు. మొత్తం ఏకపక్షంగా 7 సీట్లు బీజేపీకి ఇచ్చినారు 3 ఎన్నికల్లో. మొత్తం మీరు 13 రౌండ్లు ఉన్నాయి అన్నారు సార్. 13 రౌండ్లో 6 రౌండ్లు మనం చూస్తున్నాం. 6 రౌండ్లు కంప్లీట్ అయ్యేసరికి మళ్ళీ కేజ్రీవాల్ వెనకంజలోకి వచ్చేసారు. రైట్. ఇక మరి మనం కాంగ్రెస్ చూసుకుంటే ఎప్పట్లానే సేమ్ అదే. ఎంత బిహైండ్ ఉన్నాడో చూడాలి ఆయన యాదవ్. అదే బద్లీ అనే కాన్స్టిట్యూన్సీ నుంచి పిసిసి అధ్యక్షుడు యాదవ్ అనే దేవేంద్ర యాదవ్ ఆయన ఎంత బిహైండ్ ఉన్నాడో చూడాలి. ఆయన కూడా ఒక 1000 లోపల ఉండాలనుకోండి, మళ్ళీ వెయిట్ చేయాల్సి వస్తుంది. కానీ ఆయన 5-6 వేలకు పోతే మళ్ళీ రాలేకపోవచ్చు. ఉచిత హామీలు అమలు చేయమంటూనే బీజేపీ అదే అమలు చేసి ఈసారి అధికారం చేపట్టబోతుంది అని చెప్పి మోదీ నాయకత్వం బీజేపీ స్ట్రాటజీతో పాటుగా వెల్ఫేర్ స్కీమ్సే బీజేపీని ఇక్కడ గెలిపిస్తుంది. వెల్ఫేర్ లేకుండా వీళ్ళంతా రాజకీయం చేస్తున్నా ఈ నెంబర్లు వచ్చేది కాదు. 12 లక్షల వరకు ట్యాక్స్ ఎత్తివేత, దానికి కూడా మధ్యతరగతి కుటుంబాలకి ఇంపాక్ట్ ఎక్కువగా చూపించింది. యాక్సెప్టెన్స్ ఉంది దానికి. మన పోస్టల్ బ్యాలెట్లో చూసాం, చాలా పోటాపోటీకి వచ్చింది బీజేపీ కూడా. దానికి ట్యాక్స్ వాళ్ళు సానుకూలంగా స్పందించినట్లే. రైట్. ఇంకోటి మనం చూసుకుంటే యమునా నది ప్రక్షాళన కూడా చేస్తామని చెప్పి కూడా అంటుంది బీజేపీ. ఒకవేళ అధికారం చేపట్టిన దానికి ఎంతవరకు పాసిబిలిటీ? దాన్ని ఎవరు నమ్మరు. గంగా ప్రక్షాళన మీద ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టారు అందరికీ తెలుసు. యమునా నది మీద ఈ పడి పెట్టారు. అది ప్రక్షాళన చేయాలంటే షీలా దీక్షిత్ చేసిందే కరెక్ట్. షీలా దీక్షిత్ నిర్దాక్షిణ్యంగా ఇండస్ట్రీలు మొత్తాన్ని బయటికి మార్చడం వల్ల కొంతకాలమైనా వీళ్ళు బతికారు. షీలా దీక్షిత్ మళ్ళీ గెలవడానికి కారణం కూడా అది. ఆమె డేరింగ్ లేడీ. ఆమె అన్ని ఇండస్ట్రీలను పక్కకు అంటే అక్కడి నుంచి షిఫ్ట్ చేశారు, దూరంగా పెట్టి చేశారు. అలాంటి కరేజీ ఫస్ట్ ప్రక్షాళన చేయాలంటే నదిని ప్రక్షాళన చేయకూడదండి. ముందు నదిలోకి వెళ్ళే కాలుష్యాన్ని ఆపాలి. ఫస్ట్ నదిలోకి వెళ్ళే కాలుష్యాన్ని ఆపితే నదిలో పాటు ఉండకపోతే అప్పుడు క్లీన్ చేసుకోవచ్చు. నదిలోకి వెళ్ళే పరిశ్రమల వ్యర్థాలన్నింటిని ఆపకుండా, పరిశ్రమలు తరలించకుండా మీరు ఎంత క్లీన్ చేసి ఏం లాభం? ఈరోజు క్లీన్ చేస్తారు, రేపు దానికి మళ్ళీ ఆ ఫ్యాక్టరీలో నుంచి వచ్చి మురుగు వచ్చి చేరుతూ ఉంటుంది కదా. అది ఢిల్లీకి సాధ్యమైందని అనుకోను. ప్లస్ ఢిల్లీకి ఉన్న పొగమంచు కానీ, లేదంటే ఆ సమ్మర్లో వచ్చే హీట్ వేవ్, వీళ్ళంతా సమస్య. ఢిల్లీ వాళ్ళకి అది ఎప్పటికీ సమస్య. దాన్ని ఒకళ్ళు మార్చగలిగేది కాదు. ఢిల్లీ సమస్య పరిష్కారం ఢిల్లీ చుట్టూ ఉన్న రాష్ట్రాల్లో ఉంది, ఢిల్లీలో లేదు. పంజాబ్ రైతులు పొలాల్లో పొగ పెడితే ఇక్కడికి స్మోక్ వస్తుంది.
హర్యానా రైతులు అక్కడ చేసిన యమునా నది వల్ల వస్తుంది అవన్నీ కంట్రోల్ చేసుకుంటూ వస్తే కానీ ఢిల్లీలో పొల్యూషన్ ఆగదు. ఢిల్లీ సీఎం ఏం చేయలేడు దానికి. యమునా నది కాలుష్యం కూడా ఒక నెగిటివ్లో ఒక భాగం అయిపోయింది ఆప్కి అంటున్నారు, దాన్ని ఎలా చూడొచ్చు? ఖచ్చితంగా ఉంటుంది. అయితే కేజ్రీవాల్ కూడా దాన్ని టాక్ట్ఫుల్గానే కొట్టాడు. ఏమని అసలు యమునా నదిని వీళ్ళే కావాలని డెలిబరేట్గా చేస్తున్నారని కూడా చెప్పాడు. అంటే ఒకటి నేను ఏమంటానంటే వాళ్ళకి వస్తున్న 28, 29, 25 వరకు వచ్చారనుకుందాం. ఆ సీట్లు చూసి కేజ్రీవాల్కి పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నది ఏమీ లేదు. ఈ గెలుపు బీజేపీ గెలుపు, బీజేపీ సక్సెస్గా లేక బీజేపీ స్ట్రాటజీ వల్ల గెలిచిందనే కానీ కేజ్రీవాల్ ఏం తుడిచిపెట్టుకోవాలి. అదే కేజ్రీవాల్ 5 సీట్లు 10 సీట్లు పోయాడు అనుకోండి, కేజ్రీవాల్ మొత్తం పోయాడు అనుకోవచ్చు. స్టిల్ కేజ్రీవాల్ 25 సీట్లు ఉంటే కూడా చాలా గొప్ప విషయమే. ఇలాంటి ఎన్నికల్లో కూడా మిగిలిన రాష్ట్రాల్లో అన్ని చోట్ల ఏ పార్టీ వచ్చినా వాషౌట్ అయిపోతుంది. కానీ అక్కడ అతను నిలబడ్డాడంటే అతను స్టిల్ ఈజ్ గుడ్ లీడర్. కొంత గ్రౌండ్ని హోల్డ్ చేసుకున్నాడు. ఎన్నికలు గెలవలేకపోవచ్చు, తుడిచిపెట్టుకుపోలేదు కదా. కాబట్టి ఒక నినాదం వల్ల ఇట్లా జరగలేదు. ఇది కేవలం బీజేపీ స్ట్రాటజీ స్ట్రెంత్ ఉంది, దానికి అదనంగా వాళ్ళు ఇచ్చిన హామీలు, ఈ రెండింటి వల్ల గెలిచారనుకో. ఇది కేజ్రీవాల్ ఓటమైన దానికన్నా బీజేపీ గెలుపుగానే దీన్ని ఎక్కువ చూడాలి. బీజేపీ ఏదైతే ఉచిత హామీలు ఇచ్చి ఇది చేసిందో అవన్నీ పక్కన పెడితే ఇప్పుడు కేజ్రీవాల్కి సంబంధించి ఆరోపణలు ఎదుర్కొన్నారు. దాన్ని ఖచ్చితంగా ఇది చేయలేక, ఫోకస్ చేయలేక ఆయన ఒక వెనుకంజు పడడం వల్లే ఈ చిన్న గ్యాప్ కూడా మనం 41-29లో కొనసాగుతుందంటే ఇంకో రకంగా టాక్ట్ఫుల్గా హ్యాండిల్ చేసుకుని ఉండాల్సిందే. అది చేసుకుని అతను డిఫెన్స్లో లేకుండా ఉండేవాడు. కొన్ని సెక్షన్లో ఇంకా కేజ్రీవాల్కి పూర్తి స్థాయి మద్దతుగా నిల్చుండే. ఇప్పుడు కూడా ఏం తక్కువగా గట్టి పోటీయే ఇస్తున్నాడు బీజేపీ అని చెప్పుకోవాలి. 7% తేడాలోనే ఉన్నారు అది. సో అది కూడా నిజంగా గొప్ప విషయం. ఎందుకంటే బీజేపీ ఎక్కడ గెలిచినా మహారాష్ట్రలో చూడండి వాషౌట్ అయిపోయింది, ప్రతిపక్షాలు లేకుండా పోతా ఉన్నారు కదా. సో ఇక్కడ కొంచెం గట్టిగానే పనిచేసినట్టు అనుకోవాలండి. సో అతిషి 2800 బిహైండ్ ఉంది. ఇంకా ఆమె తిప్పుకొని వచ్చే అవకాశం ఉండదు. అది దాటిపోయినట్లేదు. 6 రౌండ్ల తర్వాత అంతా ఉంటే మీరు 2800 అంటే దానికి డబల్ ఓట్లు రావాలి.